మాక్సిమం ఉంటాయి సార్. ఎవ్వరు అతిథులు కాదు. రాజకీయాల్లో ఇవాళ సోషల్ మీడియా ఉన్మాద చేష్టలు పెరిగిన తర్వాత ప్రతి వాళ్ళు దీని ద్వారా బాధితులే. హ్మ్. ప్రభుత్వాలే అల్లల్లాడిపోతూ ఉంటే ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలతోటి ఇంకా సామాన్యులం మేమెంత సార్? మాలాంటోళ్ళు ఎంతమంది సార్ ఇలా వాయిస్ బయటకొచ్చి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. కాకపోతే కొంచెం పెద్ద వాయిస్ ఉన్న వాళ్ళని ఇప్పుడు నన్ను టార్గెట్ చేసినట్టుగా పెద్దగా టార్గెట్ చేస్తారు. కొంచెం చిన్న వాయిస్ ఉన్న వాళ్ళని కొంచెం చిన్నగా టార్గెట్ చేస్తారు అంతే. ఎవరు అతిథులు కాదు ఇక్కడ. అందరం బాధితులమే. ఏమైనా ఫోన్లు అవి ఇలాంటివి ఉన్నాయండి? ఓన్లీ ఇవేనా సోషల్ మీడియాలో పోస్టుల వరకేనా? ఫోన్లో ఫోన్‌లేమి బెదిరించడాలు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోన్‌లేమి లేవు సార్. బిఫోర్ గవర్నమెంట్ ఉండేవి. రాత్రి 11 దాటితే అన్ని సరౌండింగ్స్ మొత్తం కడప, పులివెందుల, కర్నూలు, జమ్మలమడుగు ఇటు సైడ్ నుంచే వస్తుండాయి ఫోన్‌లు. పాపం తాగడానికి కూర్చొని టైం పాస్‌కి నాకు చేసేవాళ్ళేమో తెలీదు. హ్మ్. ఆ టైంలో నైట్ 11 దాటితే కాల్స్ వస్తా ఉండేవి. ఒకానొక టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్‌లు చేసిన రోజులు కూడా ఉన్నాయి నేను. ఆ టైం కాల్స్ ఎందుకు మాట్లాడిన అనవసరంగా ప్రెషర్ ఫీల్ అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు కాల్స్ అయితే లేవు కానివ్వండి. ఈ సోషల్ మీడియా బూతులు, ఈ మార్ఫింగ్‌లు, ఎడిటింగ్‌లు అయితే మారలేదండి. క్లియర్‌లీ అంత గతంలో ఎలా జరిగిందో గత 5 ఏళ్ల పాటు ఏది ఫీల్ అయ్యామో సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నాం. ఏం పెద్ద మార్పు మాకు కనిపించట్లేదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మొదలు పెడుతున్నారట. మీ తప్పులన్నింటినీ ఎండగడతామంటున్నారు. ఆయన సెంటిమెంట్ కూడా అది ఉత్తరాంధ్ర. సార్ మీరు నేను ఇదే ఈ పర్యటనల కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక